లోక్సభ రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనతో రెండు సభలు వాయిదా పడ్డాయి. గత వారం కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగలేదు. విద్యార్థుల ధర్నాతో ఈ వారం 6వ రోజు కొనసాగినప్పటికీ ఇవాళ కూడా విపక్షాలు సభల్లో ఆందోళన చేపట్టడంతో రెండు సభలు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. అయితే నీట్ పేపర్ లీక్ పై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో ఆందోళన నెలకొనగా రెండు సభలు కూడా 12 గంటలకు వాయిదా పడ్డాయి. అలాగే ఖర్గే మాట్లాడుతూ రాజ్యసభలో విద్యార్థులపై చాలా క్రూరంగా ప్రవర్తించారు, యువతపై. అలాగే ఇట్లాంటిది దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు. దీనిపై ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాల్సిందే. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ కూడా ప్రయోగించారు. ఇటువంటి ఘటన ఇప్పటి వరకు జరగలేదు. ఖచ్చితంగా అమిత్ షా సమాధానం చెప్పాలంటూ కూడా ఖర్గే రాజ్యసభలో మాట్లాడడం జరిగింది. అయితే చైర్మన్ ఎంతసేపటికి వారిస్తున్నప్పటికీ వినకపోవడంతో విపక్షాల ఆందోళన ఒక కొలిక్కి రాకపోవడంతో రాజ్యసభ చైర్మన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. అటు లోక్సభలో కూడా అదే పరిస్థితి. నీట్ పేపర్ లీక్ పై చర్చకు పట్టుబట్టడంతో స్పీకర్ వారికి సర్ది చెప్తున్నప్పటికీ వినకపోవడంతో స్పీకర్ కూడా లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. Happened in the history of India that the boys were beaten and they were dragged. The palace and Amit Shah is responsible. Happened in the history of India that the boys were beaten and they were dragged. मैंने कर लिया इधर की तरफ है वो। विपक्षी दलों के सांसद यहाँ पर हंगामा करते हुए नजर आ रहे हैं। आप देख सकते हैं हाथों में लाठियां ले लिए 100 से ज्यादा इसको लेकर के नारेबाजी प्रधान के इस्तीफा देने के बावजूद भी बात नहीं बन रही। धर्मेंद्र प्रधान को लेने के लिए इस्तीफा देने के लिए भाजपा की बड़ी संख्या में सांसद पहुंचे थे। अलग अलग गोली चल रही है। 700 बच्चियों को जेल भेज दिया गया। आतंकवादी के तरह रात भर टॉर्चर किया जा रहा है। प्रशांत जी ఉభయ సభలు గంట పాటు వాయిదా పడ్డాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇదే పరిస్థితి గత వారం మొత్తం కూడా 5 రోజుల పాటు కూడా గంటకు వరుస వాయిదాలతో ఉభయ సభలు కూడా ఏమాత్రం బిజినెస్ సభా కార్యక్రమాలు జరగకుండానే వాయిదా పట్టడం జరిగింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఇంతకు ముందుగానే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం విద్యార్థులపై జరిగినటువంటి దాడికి కారకులు ఎవరు, ఆ ఆదేశాలు ఎవరిచ్చారు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సూచనలు ఎవరు చేశారు, విద్యార్థులపై దాడి చేయమని అన్న అంశాన్ని స్పష్టంగా ప్రభుత్వం సమాధానం ఇస్తేనే ఆ మేరకు పార్లమెంటు సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంది, ఆ మేరకు మద్దతు ఇస్తాము, సహకరిస్తామన్న అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే జరిగింది. ఉదయం 11 గంటలకు సమావేశమైన తర్వాత విపక్షాలని కూడా సభలో విద్యార్థులపై దాడికి కారకులు ఎవరు, దానికి ఆజ్ఞలు ఎవరిచ్చారు, కేంద్ర హోంమంత్రి సమాధానం ఇవ్వాలని చెప్పి నినాదాలు చేశారు. అదేవిధంగా పార్లమెంటు ప్రాంగణంలో కూడా ఇదే అంశంగా నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం సమాధానం ఇస్తేనే పార్లమెంటు ఉభయ సభలు కూడా సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంది. లేకపోతే సజావుగా ఏమాత్రం కూడా జరిగేందుకు విపక్షాలు సహకరించబోవు. ప్రధానంగా ఈ 49 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఆందోళనలు చలో పార్లమెంటు సందర్భంగా జరిగినటువంటి దాడిపైనే
ప్రతిపక్షాలని కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు విచక్షణారహితంగా విద్యార్థులపై దాడి చేయటం, యువతి యువకులపై యువతులను కూడా చూడకుండా ఆ మేరకు విచక్షణారహితంగా వారిపై దాడి చేయటం, హింసాత్మకమైనటువంటి ఘర్షణకు కారకులు కావటం అన్నది పోలీసుల చర్య. కాబట్టి పోలీసులు ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఈ ఆదేశాలు ఎవరిచ్చారో ఆ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. ఇందుకు ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభాముఖంగా సమాధానం ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి అనే అంశాన్ని కూడా విపక్షాలు పట్టుబడుతున్నాయి. అదేవిధంగా ఈ ఉభయ సభల్లో కూడా ఈ అంశంపై పూర్తిగా చర్చ జరగాలి. సభా కార్యక్రమం కూడా ముందుగా రద్దు చేయండి. ఆ మేరకు చర్చ జరిగిన తర్వాతనే ఆ మేరకు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామని చెప్పి కూడా విపక్షాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచే నిర్ణయం రావాలి. ప్రభుత్వం ఏ రకంగా దీనికి సమాధానం ఇస్తుంది, ప్రభుత్వం ఇచ్చే సమాధానంపైనే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంది. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. గతంలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కూడా ప్రభుత్వం తాత్సారం చేసింది. అందుకనే 5 రోజుల పాటు కూడా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగకుండా పూర్తిగా స్తంభించిపోయాయి. ఆ మేరకు విద్యార్థులు బయట, లోపల విపక్షాలు పూర్తిగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇతరత్ర అనేకమైన డిమాండ్లు కూడా ప్రభుత్వం అంగీకరించింది. అయితే విద్యార్థులపై జరిగిన దాడికి కారకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి విపక్షాలు ఇప్పుడు పట్టుబడుతున్నాయి. విద్యార్థులు ఆందోళన ముగింపజేశారు. అదేవిధంగా విపక్షాలు మాత్రం విద్యార్థులపై జరిగిన దాడిని ఏమాత్రం కూడా క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. దీనికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి, అధికారులపై చర్యలు తీసుకోవాలి. అంతవరకు పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగవన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. సభాముఖంగా కేంద్ర హోంమంత్రి దీనిపై సమాధానం వివరణ ఇస్తేనే ఆ మేరకు పార్లమెంటు సమావేశాలు సజావుగా జరుగుతాయి. లేదా ఇదే రకంగా ప్రతిష్టంభన నెలకొనేందుకు ఆస్కారం ఉంది. ఆ మేరకు కీలక బిల్లులు ఏవైతే కీలక బిల్లులు పబ్లిక్ పరీక్షల నిరోధక చట్టం, అదేవిధంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరుగుదల సంబంధించినటువంటి బిల్లు, సవరణ బిల్లు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి మరో కీలక బిల్లులు మహిళా రిజర్వేషన్, అదేవిధంగా డీలిమిటేషన్, ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదింపజేసి రాజ్యాంగ బిల్లు అది దాదాపు సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 2 మంది సభ్యుల మద్దతుంటేనే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి వీటన్నిటిపై ప్రభుత్వమే బాధ్యతగా దీనికి ఏ రకంగా సభా కార్యక్రమాలు సజావుగా జరగాలి, విపక్షాలు చేసే డిమాండ్కు సమాధానం ఇవ్వాలి. ఆ మేరకే ఇతరత్ర బిజినెస్ జరిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. అయితే ప్రసాద్, వాళ్ళు పార్లమెంటు వెలుపల కూడా ఇప్పుడు వాయిదా పడినాయి 2 సభలు కూడా, బయటకు వచ్చి కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఇదే ప్రభుత్వం దీనిపై సమాధానం ఇవ్వాలి. ఈ విద్యార్థులపై దాడి ఏ రకంగా జరిగింది, ఎవరు ఆజ్ఞలు ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి బాధ్యత వహించాల్సింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఢిల్లీ రాష్ట్రమైనప్పటికీ కూడా ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుంది. ఇటీవలనే ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా కొత్తగా నియామకం అవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. కేంద్ర హోంమంత్రి స్వయంగా దీనికి సమాధానం ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి. దీనికి ఆజ్ఞలు కేంద్ర హోంమంత్రి స్వయంగా ఇచ్చారా, లేకపోతే పోలీస్ అధికారులు ఎవరైనా ఇచ్చారా, ఇస్తే వారిని బాధ్యులుగా చేయాలి. ఈ రకంగా అమానుషమైన రీతిలో విద్యార్థులపై దాడి చేయడం అనేది సబబు కాదు. ఇది ఏమాత్రం కూడా ప్రజలు ఉపేక్షించడం లేదు. అదేవిధంగా బాధ్యత గల విపక్షాలుగా తాము కూడా దీన్ని ప్రశ్నిస్తున్నాము. విపక్షాలు చేసే డిమాండ్కు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇచ్చిన తర్వాతనే పోలీసు అధికారులపై, బాధ్యులైనటువంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న తర్వాతనే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరిస్తామని చెప్పి విపక్షాలు చెబుతున్నాయి. కాబట్టి ముందుగా ప్రభుత్వం దీనిపై సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇచ్చిన తర్వాతనే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంది. కీలక బిల్లులు ఆమోదం చేసేందుకు చర్చ జరగాలి. అదేవిధంగా చర్చ జరిగిన తర్వాత దాన్ని ఆమోదం పొందాలి. కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం తన ఎజెండాను సిద్ధం చేసుకుంది. ఈ ఎజెండా సజావుగా పూర్తి కావాలంటే ఇంకా కేవలం 19 రోజులు జరగాలంటే ఈ వర్షాకాల సమావేశాల్లో 5 రోజులు వృధా అయిపోయాయి. ఇది 6వ రోజు కూడా ఈ రకంగా జరిగితే కేవలం ఇంకా 13 రోజులు మాత్రమే ఉండేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి బిల్లులకు చర్చించేందుకు తగిన సమయం కావాలి. సభల్లో ఉభయ సభల్లో కూడా చర్చ జరిగి ఆమోదం పొందాలి. కాబట్టి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ కీలకమైన బిల్లులు ఆమోదం పొందాలంటే ప్రభుత్వమే ముందస్తుగా కొంత చొరవ తీసుకుని ఆ
మేరకు విపక్షాలు చేసే డిమాండ్కు తలొగ్గి ఆ మేరకు సమాధానం ఇవ్వాలి, దానిపై విపక్షాలకు సముదాయించాలి, వాళ్ళని సంతృప్తిపరచాలి. ఆ తర్వాతనే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ముందుగా ఇప్పుడున్నటువంటి ప్రశ్నల్లా ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, ప్రభుత్వం ఏ రకంగా వివరణ ఇస్తుంది అన్న అంశంపైన ఆధారపడి ఉంటుంది. ప్రసాద్, అయితే ఉభయ సభలు స్టార్ట్ అయిన తర్వాత విపక్షాల ఆందోళన చేస్తూ ఉన్నాయి. స్పీకర్ వాళ్ళకి కన్వే చేస్తూ ఉన్నారు. స్పీకర్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి ఏం కన్వే చేశారు, ఏమి వాళ్ళని అంటే కామ్ డౌన్ చేయడానికి ఏమైనా చెప్పడం జరిగిందా స్పీకర్ అయినా? ఖచ్చితంగా మీ స్థానాలకు వెళ్ళండి, మీరు కూర్చోండి, సభా కార్యక్రమాలు ప్రారంభం కానివ్వండి, ముందుగా క్వశ్చన్ అవర్ ఉంటుంది, ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది, ఆ సమయం అయిన తర్వాత 0 అవర్ ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పేందుకు మీరు వేచి చూడాలి. అంతేగాని మీరు సభా కార్యక్రమాలు జరగగానే మీరు ఈ రకంగా వెల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం సబబు కాదని చెప్పి లోక్సభ స్పీకరు వారిని పూర్తిగా సముదాయించే ప్రయత్నం చేశారు. వారి స్థానాలకు వెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. అయితే విపక్షాలన్నీ కూడా సభా కార్యక్రమాలు ముందుగా రద్దు చేయాలి, ఏ కార్యక్రమాలు కూడా జరగడానికి వీల్లేదు, ముందుగా ప్రభుత్వం ప్రకటన చేయాలి, దీనికి వివరణ ఇచ్చిన తర్వాత తాము సంతృప్తి పడితేనే ఆ మేరకు సభా కార్యక్రమాలు జరిగేందుకు సహకరిస్తామని చెప్పి విపక్షాలు చాలా గట్టిగా చెప్తున్నాయి. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం కనుక స్పందించి ఒక వివరణ ఇచ్చి ఆ మేరకు అధికారులపై చర్యలు తీసుకుంటే ఆ మేరకు విపక్షాలు కూడా సహకరించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ముందుగా ప్రభుత్వం ముందే ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం సమాధానం ఇస్తేనే ఆ మేరకు సభా కార్యక్రమాలు సజావుగా జరుగుతాయి. విపక్షాలు మాత్రం చాలా సమిష్టిగా సంఘటితమై ఆ మేరకు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఉభయ సభల్లో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనిపై సభాముఖంగా చర్చ జరగాలి, ప్రజలకు తెలియచేయాలి, దీనికి బాధ్యులెవరో తెలియాలి. అదేవిధంగా తెలిసిన తర్వాత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి, బాధ్యులైనటువంటి వారిపై. ఆ మేరకు అదంతా కార్యక్రమం అయిన తర్వాతనే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు తాము మద్దతిస్తాము, సహకరిస్తామన్న అంశాన్ని విపక్షాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ ఒక్క సమస్యపైనే ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగడానికి విద్యార్థులపై జరిగిన దాడి, ఆ బాధ్యులైనటువంటి పోలీసు అధికారులపై చర్య, ప్రభుత్వం వివరణ, ఇవన్నీ అయిన తర్వాతనే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంది. అయితే ప్రసాద్, రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కూడా పార్లమెంట్కి వచ్చారు. అయితే ఈ విషయంపై ప్రతిపక్షాల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం దాని మీద వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? మనకున్న అప్డేట్ ఏంటి? అదే ప్రభుత్వం దీనిపై సమాధానం ఇచ్చేందుకు ఏ రకంగా స్పందిస్తున్నది వేచి చూడాల్సింది. ముందుగా వీరంతా అడిగేదల్లా కూడా ముందు బాధ్యులైనటువంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. అసలు ఎవరు ఆజ్ఞలు ఇచ్చారు, ఈ రకంగా పెల్లెట్ గన్స్ ను ప్రయోగించమని చెప్పి ఎవరు ఆజ్ఞలు ఇచ్చారు, ఆ మేరకు ఆజ్ఞలు ఇచ్చినటువంటి అధికారులపై చర్యలకు పాల్పడినటువంటి పోలీసు చర్యలకు పాల్పడినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు ఆ తర్వాత ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. దీనికి సంబంధించి వివరణ ఇచ్చిన తర్వాత విపక్షాలు సంతృప్తి పడితేనే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరుగుతాయి. చాలా కీలకమైనటువంటి అంశంగా విపక్షాలు స్వీకరించాయి. విద్యార్థులు, దేశ యువత, దేశ భవిష్యత్తు, అదేవిధంగా 49 రోజుల పాటు విద్యార్థులు ఆ రకంగా జంతర్ మంతర్లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఇది వ్యాపించి ఆ మేరకు నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. విద్యార్థుల, యువత యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు గనక వ్యవహరించకపోతే ఏం జరిగిందో అన్న అంశాన్ని కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి విద్యార్థులపై ఈ రకంగా అమానుషంగా దాడి చేయడాన్ని తాము నిరసిస్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు, ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలి. విద్యార్థులపై జరిగినటువంటి దాడికి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. అది దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా ప్రభుత్వం ఇచ్చే సమాధానంతో తాము సంతృప్తి పడితేనే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉందన్న అంశాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఇక ముందున్న ఈ సమస్య, ఈ ప్రతిష్టంభన తొలగాలంటే ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయం జరిగిన తర్వాతనే ఇతరత్ర కార్యక్రమాలు కూడా సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంది. అంతా కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయంలోనే ఉంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం కోసమే విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఈ రోజు కూడా సమావేశాలు అంతగా సజావుగా జరిగేందుకు ఆస్కారం లేనట్టుగా ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం మనసు మార్చుకొని దీనిపై వివరణ ఇచ్చి అధికారులపై కనుక చర్యలు తీసుకుంటే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. होगा तो वो